నా కంగువ మూవీ చూడడం జరిగింది. అయితే నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఆ సినిమాలో చెప్పుకోదగ్గది ఏంటంటే ముసలితో ఫైట్ ఉంది, చాలా బాగుంది. లాస్ట్ ఇంకా అరగంట అయితే ఒక 20 minutes స్టోరీ ఉంది. ఇంకా సూర్య అయితే ప్యాకెటేసాడు. క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే సూర్య గారు ఈ సినిమాకి ప్రాణం పెట్టాడు అనుకోవచ్చు. 100% న్యాయం చేశాడు సూర్య అయితే క్యారెక్టర్ వైజ్గా. స్టోరీ కొంచెం వీక్ అయినా కానీ ఒక తెగకి సంబంధించిన స్టోరీ కాబట్టి కొంతమంది అర్థం కావచ్చు, కొంతమంది అర్థం కావచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ బాగా ఇచ్చుకున్నాడు. ఓకే, చాలా అద్భుతమైన అనిపించింది. ఆ సినిమాలో సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఒక తెగలకు సంబంధించింది కాబట్టి తెగల సాంగ్ ఉంటాయి కాబట్టి ఏదైనా కానీ నేను బ్లాక్ బస్టర్ అని చెప్పను, యావరేజ్ అని చెప్పను, కానీ సినిమా అయితే బాగుంది. అవుట్ ఆఫ్ 5కి ఈ సినిమా రేటింగ్ చూసుకుంటే 2 నుంచి 2.5 వరకు అయితే వచ్చు. సూర్య అయితే ప్రాణం పెట్టాడు అబ్బా సినిమాలో. లాస్ట్ ట్విస్ట్ అవుతుంది అని రిలీజ్ చేయను, కానీ చాలా బాగుంది. ఆ ట్విస్ట్ కోసం చూడొచ్చు, ముసలితో ఫైట్ చూడొచ్చు. లాస్ట్ 20 నిమిషాలు సినిమా అయితే ఇంకా వేరే లెవెల్ అనిపించింది. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా అయితే నాకు నచ్చింది. థ్యాంక్ యూ. స్టోరీ అర్థం కాదు. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, 100 సంవత్సరాల క్రితం స్టోరీ. కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమంది అర్థం కావచ్చు. కాబట్టి స్టోరీని చూడొద్దండి, ఇందులో సూర్య యాక్టింగ్ చూడండి. ముసలితో ఫైట్ ఉంది, లాస్ట్ 20 minutesతో ర్యాంప్ వేస్తాడు. ఇప్పుడు బాహుబలి సినిమా చూసాం, మనకైనా అర్థమైందా? ఒక అమ్మాయి కోసం రాజ్యం వదిలేసుకున్నాడు, అదే స్టోరీ. కానీ దాన్ని చూపించే విధానం బాగుంది. దీన్ని 100 సంవత్సరాల క్రితం స్టోరీ కట్టి దీన్ని చూపించే విధానం వాసుగా ఆయన శివగారు కొంచెం తడబడ్డారు. కానీ సూర్య యాక్టింగ్ అయితే హ్యాండ్సమ్, నిజంగా ఎక్స్ట్రాడినరీ. ఇంకా నాకు మాటలు రావట్లేదు, అంత అద్భుతం చేశాడు. బ్లాక్ బస్టర్ చెప్పడం, ఎవరేజ్ అని చెప్పడం, సినిమా బాగుంది. నాకు ఫైట్ల కోసం సినిమా చూడాలా. లాస్ట్ 20 నిమిషాలు అయితే చెప్పవసరం లేదు. ముసలితో ఫైట్ వేరే లెవెల్. లాస్ట్ 20 minutes ఇంకా బాగుంది. ఈ 2 గంటల కోసం సినిమా లాస్ట్ ఒక ట్విస్ట్ పెట్టాడు, అది సినిమాలో చూస్తేనే అర్థమవుతుంది. ఒక మంచి పర్సన్ వస్తాడు, చూసుకోవాలి, బాగుంటుంది సినిమా. కలెక్షన్ వైజ్గా చూసుకుంటే అందరూ అనుకుంటున్నారు 2,000 కోట్లు వస్తుందని అంటున్నారు, కానీ రాదు. 2,000 కోట్లు అట్లా అనుకోవద్దు. ఇప్పుడు ప్రతి సినిమా డబ్బులతో ముడిపెట్టకూడదు, స్టోరీతో ముడిపెట్టేది కూడా ఉంటుంది కదా. ఇది స్టోరీతో ముడిపెట్టేది కావచ్చు అన్న. స్టోరీ బాగోపోయిన సినిమాలు ఇట్టేవి కదా చెప్పుకోవడానికి. సినిమా బాగుంది, బ్లాక్ బస్టర్ కాదు, యావరేజ్ కాదు. చూడండి సినిమా, మంచి సినిమా.